Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. మీ హృదయమును కలవరపడనీకుడే. హల్లెలూయా. అప్పులు బాధలు ఉన్నాయనో, అనారోగ్యం వల్ల మీ నుంచి మేలు పొందిన వాళ్ళే మీకు కీడి చేశారనో, అవమానం వల్ల, నిందల వల్ల కలవరపడుతున్నారా, కృంగిపోతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, కలవరపడొద్దని. దేవుడు మీకు సహాయం చేస్తాడు కాబట్టి, మిమ్మల్ని విడిపిస్తాడు కాబట్టి, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు కాబట్టి కలవరపడొద్దని. ఆయన మీ పక్షాన ఉంటాడు కాబట్టి కలవరపడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కలవరపడొద్దు, ఎందుకంటే దేవుడు మీ పేరుని జీవ గ్రంథంలో రాశాడు కాబట్టి, పరలోక రాజ్యంలో మీకు చోటిచ్చాడు కాబట్టి, అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదాన్నే దేవుడు మీకు అనుగ్రహించారు కాబట్టి. మారు మనసు పొంది బాప్తిజం పొందిన వారైతే దేవుడు మీకు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఇంకా దేని విషయమే కలవరపడొద్దని. దేవుడు తన శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి కలవరపడొద్దని. ఈ లోకంలో మనిషి సంపాదించలేనిది ఒకటి ఏంటంటే సమాధానాన్ని మనం దేనితోనే కొనలేం. దేవుడు అనుగ్రహించే సమాధానం ఈ లోకం ఇచ్చినట్టు కాదు. క్రీస్తు ప్రభు సమాధానకర్త. భయంతో, ఆందోళనతో, కలవరంతో, కృంగుదలలో ఉన్న హృదయంలో దేవుడు సమాధానాన్ని కలగచేస్తారని. షడ్రక్ మేషక్ అబేద్నెగోను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తారంటే వారంటారు మాకు ఏ చింత లేదని, ఏ కలవరం లేదని. ఎందుకంటే దేవుని మీద వారికి విశ్వాసం ఉంది. దేవుడు అనుగ్రహించిన సమాధానం వారి హృదయంలో ఉంది కాబట్టి. అగ్ని వారికి ఏ హాని చేయకుండా 4వ వాడిగా దేవుడే ఉండి వారిని కాపాడారు. పౌలుని, శీలని తీసుకువెళ్ళి చెరసాలలో వేసేస్తే వారు ఏ మాత్రం కూడా కలవరపడకుండా రాత్రంతా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెరసాల గోడలను పగలగొట్టారు. ఆయన ఆ సంఖ్యలను ఊడిపోయేలా చేశారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు కలవరపడొద్దు. మీరు వెళ్తున్న కష్టం బట్టి, శ్రమ బట్టి, ఇబ్బంది బట్టి, అనారోగ్యం బట్టి, అవమానాలు బట్టి కలవరపడొద్దు. దేవుడు తగిన కాలంలో మీ జీవితంలో మేలు చేస్తాడు. దేవుడు మీకు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు అవమానం పొందిన చోటే దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. అనేక మందికి దీవెనకరంగా మిమ్మల్ని చేస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాది వందనాలేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలేసయ్యా. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి. ప్రభువా వారు ఏ కలవరాలు అయితే ఉన్నారో ప్రభువా ఆ కలవరం వాళ్ళని తీసివేసేయండి. మీ సమాధానం వారికి అనుగ్రహించండి అయ్యా ప్రభువా. మీ శాంతితో వారిని నింపమని దేవా బ్రతిమాలుకుంటున్నాం వేసా ప్రభువా. అలాగే తండ్రి జీవంగల దేవేశ, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచండి. అప్పుల బాధలో ఉన్న వారిని విడిపించండి. వారు చేసే పనులని ప్రభావ, ప్రయత్నాలు ఆశీర్వదించండి. దీవెనలు కుమ్మరించుకున్న దేవా సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.